అదేవిధంగా ఇంటర్నెట్ యుగం వచ్చింది. ఇంటర్నెట్ యుగం వచ్చిన తర్వాత ఇది మరో రకమైనటువంటి విప్లవాన్ని తీసుకొచ్చింది. చాలామంది పేద కుటుంబాల్లో నుంచి మధ్యతరగతికి తీసుకెళ్లడంలో ఇంటర్నెట్ విప్లవం అనేది చాలా దోహదపడింది. పర్టికులర్గా భారతదేశం పర్స్పెక్టివ్ తీసుకున్నట్లయితే లక్షలాది మంది కుటుంబాలు, కోటాను కోట్ల మంది ప్రజలు లోయర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్కి మారారు. ప్రతి ఒక్కరు ఒక బండో కారో కొనుక్కోగలిగారు, సొంత ఇంటి కళను నిజం చేసుకోగలిగారు. అర్బనైజేషన్ పెరిగింది, కల్చర్ పెరిగింది, వాళ్ళ పిల్లలకు మంచి స్కూల్కి పంపించే పరిస్థితి ఇంటర్నెట్ విప్లవం ద్వారా వచ్చింది. తద్వారా మనం అమెరికా లాంటి దేశాలకి చేరుకోగలిగాం. మన యొక్క స్టెమ్ ఇంజనీరింగ్ పవర్ తోటే అమెరికాకు పోయేసి డల్లాస్ పురాన్ని తయారు చేయగలిగాం. సో ఇది ఇంటర్నెట్ తీసుకొచ్చినటువంటి విప్లవం. ఈ రెండు విప్లవాలు ఎంత ఇంపార్టెంటో మనకిప్పుడు క్వాంటమ్ ఎరా కూడా అంత ఇంపార్టెంట్. ఈ రెండు విప్లవాలను మీరు చూశారు కదా. టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ దట్ ఈ రెండు విప్లవాల్లో జరిగినప్పుడు ఎటువంటి మార్పులు అయితే ప్రపంచంలో చోటు చేసుకున్నాయో, నేను అనుకున్నాను యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ స్థాయి ఇన్నోవేషన్ తీసుకొస్తుందని అనుకున్నాను. కానీ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనందరం ఎక్కువ మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఏజెంటిక్ ఏఐగా తయారైపోయింది. అది హ్యూమన్ బీయింగ్ జాబ్స్ అని రీప్లై చేసేస్తుంది. ఏఐ తయారు చేసిన వాళ్ళు కూడా ఉద్యోగాలు పోతున్నాయి. ఇట్లా రకరకాల వరదలు ఉంటున్నాయి. ఇది ఆరంభం మాత్రమే మిత్రమా. 10% టేస్ట్ కూడా మనం ఇంకా చూడలేదు. అంటే ఏ యొక్క తదుపరి రూపు ఏదైతే ఉందో, ఎందుకు ఏ వల్ల అన్నీ పోతుంది? ఒక మనిషి 100 మంది చేసే పని ఇది 5 మందితోనో లేకపోతే ఒక్కడితోనో చేసేయగలుగుతుంది. దానికే మనము రోజు అన్ని న్యూస్ ఛానల్లో ఏ వల్ల అది వస్తుంది, ఏ వల్ల ఇది పోతుందని నేను కూడా చెప్తున్నాను. ప్రపంచంలో మార్కెట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏఐ కన్నా ఇది 10,000 కోట్ల పవర్ఫుల్. అంటే 1,000,000 మంది చేసే పని ఇది ఒక్కడితో చేయించేయగలదు. ఇక అప్పుడు ఏం చేయాలి మనం అందరం? మంచిగా డైరీ ఫార్మ్స్, అగ్రికల్చరు, తర్వాత ఊరి దగ్గర పాతకాలంలో గంగిరెద్దుల వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర కూర్చొని మనం ప్రశాంతంగా ఎట్లున్నాం అంటే జస్ట్ ఇట్స్ ఏ ప్రెడిక్షన్. ఏది కూడా మనం 2 రకాలైనటువంటి ప్రెడిక్షన్ ఉంటుంది, మంచి చెడు ఉంటుంది. సార్ మరి ఇవన్నీ వచ్చినప్పుడు మధ్యతరగతిలో ఉన్నటువంటి మీరే చెప్తున్నారు, లోయర్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పర్ క్లాస్కి వెళ్ళారు, లేకపోతే లోయర్ క్లాస్లో ఉన్నటువంటి మిడిల్ క్లాస్కి వెళ్ళారు. అట్లా క్వాంటమ్ ఎరా కూడా ఏమైనా మారుస్తుందా అంటే 2 సార్లు దెబ్బలు తగిలించుకున్నారు కదా డబ్బున్న వాళ్ళందరూ. ఈసారి చాలా జాగ్రత్తగా ఉన్నారనమాట.